హైడ్రాకు మద్దతుగా షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర గౌడ్, ఫిషర్ మైండ్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో తొమ్మడికొంట చెరువు వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మద్దతుదారులు, కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు హైడ్రా చేపడుతున్న చర్యలను సమర్థిస్తూ వారు నినాదాలు చేశారు. హైడ్రా ఉండాలి, చెరువులని కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు మాత్రమే ఇష్టం లేదు ఈ హైడ్రా. దాదాపు 90% పైగా ప్రజానికం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది నియోజకవర్గ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ప్రారంభిస్తే దాదాపు 1000 ఎకరాల పైచీలకు ప్రభుత్వ భూమిని ఇప్పుడు హైడ్రా తన అదుపు పెట్టుకున్నది. ఎందుకది? ప్రభుత్వం యొక్క ఆస్తిని దుర్మార్గులు, కబ్జాకోర్లు, భూ కబ్జాదారులు స్వాధీనం చేసుకొని విలాసవంతమైన విల్లాలు కడతా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టి ఆస్తులు కోరబెట్టుకున్న వాళ్ళందరినీ హైడ్రా వారికి శాపంగా మారిందని చెప్పి కావాలని దాదాపు 63 కేసులు. ఎందుకు? మా ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుక? ఇలాంటి దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క అస్తిత్వాన్ని హైడ్రా ద్వారా వారి యొక్క వ్యవస్థని, వారి యొక్క నిర్మాణ అనుకునే వ్యవస్థగా ఏర్పరచుకొని కావాలని సోషల్ మీడియాలో హైడ్రాకు కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటే మాట చెప్తున్నాం, ప్రజల ఆస్తిని, పార్కులను, చెరువులను, కుంటలను కాపాడుతున్న హైడ్రాకు పూర్తి మద్దతు ప్రజానికం ఉంది. దానికి అనుగుణంగానే గౌరవ పెద్దలు, షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ గౌరవ పెద్దలు చేసిన ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వారికి మద్దతుగా హైడ్రా ఉంటే చెరువులు ఉంటాయి, హైడ్రా ఉంటే కుంటలు ఉంటాయి, హైడ్రా ఉంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడతామనే ఉద్దేశంతో సంఘీభావంగా హైడ్రాకు